ఆమె ఒక్క మూవీకి 1 నుండి 2 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసిందే. అలాగే ఇతర ఫ్యాషన్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కూడా బాగా సంపాదిస్తుంది. ఇక హైదరాబాద్ లో ఒక ఇల్లు, పలు చోట్ల ఫ్లాట్స్ కూడా ఉన్నాయట. అలా మొత్తం 20 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలిసింది. అయితే ఇదంతా ఇలా ఉంటే కొంతకాలం క్రితం నాగచైతన్యతో లవ్ అఫైర్ అంటూ శోభిత వార్తల్లో నిలిచింది. నిజానికి వీరిద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఉండడంతో ఆ వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్ సమయంలో వీళ్ళు కలుసుకున్నారు. దీంతో ఆ సమయంలో ఫ్రెండ్స్ గా చైతు శోభితల ప్రయాణం స్టార్ట్ అవ్వగా అది కాస్త లవ్ గా మారింది. కానీ ఈ విషయం వీళ్ళెవ్వరికీ చెప్పకుండా సీక్రెట్ గా నడిపించారు. కానీ కొన్ని ట్రిప్స్ లో వీళ్ళిద్దరూ సేమ్ లొకేషన్ లో దిగిన పిక్స్ వైరల్ అవ్వడం, అలాగే ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూసింది. దీంతో పలు సందర్భాల్లో శోభితను నాగచైతన్యను ఈ విషయం గురించి అడిగితే ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకునేవారు. కానీ వీరి మధ్య ఏదో నడుస్తుందని జనాల నుండి బాగా గాసిప్స్ కూడా వినిపించాయి. అలా మొత్తానికి ఈ రోజు అక్కినేని వారి ఇంట్లో చైతన్య